ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 52. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో జీవితాంతం ఉండే ఒక అద్భుతమైన ఫీలింగ్. నీది జస్ట్ ఇష్టం మాత్రమే. ఆ ఇష్టాన్ని ప్రేమగా మాటలతో మార్చవు, కానీ చేతలతో మార్చను అంటున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? అలా అయితే రాధిక మేడం ప్రపోజ్ చేస్తే ఇష్టమో ప్రేమో చెప్పాలి, కానీ నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవు, ఇది అవ్వలేవు, అది అవ్వలేవు, మట్టి మశానం అని ఎందుకు వాగి హర్ట్ చేసావు అన్నయ్య అని ఆవేశంతో నోరు జారుతుంది. యశిత టంగ్ స్లిప్ అవ్వగానే కృష్ణ షాక్ అవుతాడు. ఆమె మాటలు ఆగిపోగానే ఏం వాగిందో గుర్తొచ్చి టెన్షన్ గా కృష్ణ వంక చూస్తుంది. అప్పటికే అతని ఫేస్ కోపంతో రెడ్ పెయింట్ వేసుకుంటే, హిహి అది అన్నయ్య, ఏదో ఆవేశంలో నోరు జారాను, కానీ నీ పర్సనల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వాలని కాదు, సారీ. అంటే నీకు మేడం నాకు ప్రపోజ్ చేసిన విషయం ముందే తెలిసి ఇంత కూల్ గా ఉన్నావా? నిన్ను ప్రేమించినప్పటి నుండి తెలుసు అని మళ్ళీ నోరు జారి, చీ నా పాతుకు, ఇవాళ ఎవరి మొహం చూశాను అన్ని రివర్స్ అటాక్ అవుతున్నాయి అని తనని తానే తిట్టుకొని కృష్ణ వంక చూస్తుంది. అరేవా, ప్రేమ విత్తనంలో ఉండగానే నీకు విషయం తెలుసు, కానీ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నా పిచ్చి చెల్లి. సారీ, నువ్వు కాదు, నేను పిచ్చోణ్ణి. అన్నయ్య ప్లీజ్ ఆవేశపడకు, నేను చెప్పేది కాస్త పూర్తిగా నువ్వైనా విను. నేనెవరి మాట వినాలనుకోవట్లేదు యషి అని కృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నా కర్మ ఈ రోజు అస్సలు బాలేదు అని తల బాదుకుని వెళ్ళిపోతుంది యశిత. ఇదంతా సీసీ క్యామ్ లో చోద్యం చూస్తున్నట్టు చూస్తుంటుంది రాధిక. ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన రాధిక ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే రాణా అక్క కోసం తనకి స్పెషల్ ఐటమ్ స్నాక్ లా చేసి హాట్ గా రెడీ చేసి రాధిక గార్డెన్ లోకి రమ్మని మెసేజ్ చేసి సిట్టింగ్ ఏరియాలో కూర్చుంటాడు. రాణా మెసేజ్ చూసినా మొబైల్ పక్కన పడేసి ల్యాప్టాప్ అందుకుంటుంది రాధిక. ఏంటి ఎంతసేపే అక్క రావట్లేదు అని లోపలికి వెళ్ళిన రాధిక ల్యాప్టాప్ పట్టుకుని ఉండడం చూసి మెసేజ్ చూడలేదా, చూసి కూడా రాలేదా అని ఆలోచిస్తూ రూమ్ లోకి వెళ్తాడు. అక్క, మాట్లాడవా? ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి వినలేవా? రాధిక ఫేస్ లో ఎలాంటి రియాక్షన్ ఉండదు. బాధగా రాణా అక్కడి నుండి వెళ్ళిపోతే యశిత నుండి సారీ సహస్రనామావళి మొదలవుతుంది. ఈడిపోయాడు, ఇప్పుడు ఇది తయారైందని విసుగ్గా వర్క్ ఆపేసి బయటకు నడుస్తుంది. హాల్లోనే కూర్చున్న రాణా వంక చూడకుండా షెఫ్ ని పిలిచి డిన్నర్ మెన్యూ చెప్పి కారు తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది. రాణా సెక్యూరిటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అలానే కూర్చుని ఆలోచనలో మునిగిపోతాడు. డ్రైవ్ చేస్తున్న రాధిక బీచ్ దగ్గరికి వెళ్లి మౌనంగా కూర్చుంటుంది. అలా కూర్చున్న ఆమెకి ఒక అర్ధగంట తర్వాత సారీ మేడం అని వినిపిస్తుంది యశిత వాయిస్. వచ్చేసింది తిక్క మేడం అనుకుని తల తిప్పదు. రాధిక పక్కన కూర్చుని, ప్లీజ్ మేడం, అసలు విషయం మీకు ఎలా చెప్పమంటారు? అన్నయ్య మిమ్మల్ని రిజెక్ట్ చేసేదని బాధలో ఉన్నారు, అందుకే మీరు సెట్ అయ్యాక చెప్పాలి అనుకున్నాను, కానీ అంటూ యశిత ఏదో చెప్పేలోపు రాధిక ఒక వీడియో మొబైల్లో ప్లే చేసి ఆమె ఫేస్ ముందు పెడుతుంది. శ్రీమంత్ తనను కొట్టి వెళ్ళిపోయాక రాణా తనతో మాట్లాడిన మాటలు విని దొరికిపోయిన దొంగలా తలదించుకుంటుంది. ఇందాక ఏదో వాగావు, ఇప్పుడు వాగవే వగలాడి. అది మేడం, ఇక్కడి నుండి వెళ్ళలేదనుకో 1 మంత్ ఆస్ట్రేలియా వెళ్ళిపోతా. అడ్రస్ కూడా ఉండను. వద్దు వద్దు, వెళ్ళిపోతాను. ఒకటి చెప్తారా? ఏంటి? ఎప్పుడు మీ కోపం పోతుంది? రాధిక చూపుకి వద్దులే, వెళ్తున్నాను, కానీ టైంకి భోజనం చేయండి, జాగ్రత్తగా ఉండండి. విసుగు ఎక్కువ అవుతుంటే చిన్న అంటూ చెట్టుచాటునున్న రాణా అదిరిపడేలా అరుస్తుంది. రాణా కూడా బయటికి వచ్చాక, మీ ఇద్దరికి కొంచెం కూడా నన్ను మోసం చేసిన గిల్టీ ఫీలింగ్ లేదా? అక్కా, నిజం చిన్న, యశి ప్రపోజ్ చేసిందని చెప్పలేదు అంటే నీ ఉద్దేశం ఏంటి? ప్రతిదీ నాతో షేర్ చేసుకున్న నువ్వు నేను ఆ టాపిక్ తీసుకొచ్చే వరకు ఏం జరగనట్టు నటించావు. అది కూడా తీసే. ఆ వంకర మొహంది యశిని కొడితే రియాక్ట్ అవ్వలేదు అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడు యశిని కొట్టింది, రేపు నన్ను కొట్టినా ఇలానే ఉంటావా? నరికేస్తానక్క నిన్ను చేయి వేస్తే. ఓ, నేను అక్కని కాబట్టి నరికేస్తావు. ఈ పిచ్చిది నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినా కూడా రియాక్ట్ అవ్వవు. పైగా అది కొట్టిన విషయం నాతో చెప్పొద్దనా అన్నావు. యషి గురించి నేనెంత కేర్ఫుల్ గా ఉంటానో నీకు తెలిసి కూడా నా వరకు విషయం రాకూడదన్నావంటే ఏంటి నీ ఉద్దేశం? రాణా ఏదో చెప్పాలని నోరు తెరిచేలోపు రాధిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. యష్తో కూడా ఏం మాట్లాడలేక తనతో రాధిక అంత కోపంగా ఉండడం ఈజీగా తీసుకోలేక బాధగా వెళ్ళిపోతుంది. రాణా సముద్రం దగ్గరే కూర్చుని అలల హోరు వింటూ రాత్రి వరకు కదలడు. అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు కదిలించగానే మెల్లిగా లేచి కార్ పార్క్ చేసిన వైపు నడుస్తాడు. ఇంటికి వెళ్ళాక రాధిక కోసం చూస్తాడు. ఆమె వర్క్ చేస్తూ కనిపించగానే తన రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యాక డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. సర్వెంట్ తో రాధికని పిలిపించి ఆమె వచ్చేదాకా మౌనంగా కూర్చుంటాడు. రాధిక కిందకి దిగి వస్తుంది. రాణా ఎదురుగా కూర్చుంటుంది. మౌనంగా తనకేం కావాలో వడ్డించుకొని రాణాకి కూడా వడ్డించి తినేసి తన గదికి వెళ్ళిపోతుంది.
ఆమె వడ్డించింది తిన్న రాణా చిన్నగా నవ్వుకొని తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి ముగ్గురు అలా కలత నిద్రలోనే గడిపేస్తారు. బుగ్గలకి వెన్న రాసుకుంటున్న రీమాకి విల్సన్ నుండి కాలొస్తుంది. హలో అనడానికి కూడా నరకంగా అనిపిస్తుంటే ముద్దగా మాట్లాడిన ఆమె మాటలకి అరేయ్ ఇంకా మాటలు వస్తున్నాయా అని వెక్కిరింతగా అంటాడు విల్సన్. అతని అపహాస్యానికి రీమా పళ్ళు బిగబట్టి ఉన్న నొప్పిని ఇంకొంచెం నొప్పి యాడ్ చేసుకుంటుంది. కూల్ బేబీ. ఎందుకు అలా ఆవేశపడి ప్రతిసారి అవమానపడి నిన్ను నువ్వు దిగజార్చుకుంటావు? ఇప్పుడు నీ కోపాన్ని నేను అంచనా వేయగలను. కానీ ఈ ఆవేశంలో తప్పు చేస్తే చాలా నష్టపోతావు. ఏం చెప్పాలనుకుంటున్నారని మెల్లిగా కష్టంగా పలుకుతుంది. 2 డేస్ తర్వాత చెప్తాను. ఇప్పుడు రెస్ట్ తీసుకో. బట్ ఎలాంటి రాంగ్ స్టెప్స్ వేయొద్దు అని కాస్త సీరియస్‌గా చెప్పి కాల్ కట్ చేస్తాడు. రీమా బుగ్గలకి వెనరాసుకుంటూ రాధిక మీద కోపం అనే పదాన్ని మించి పగ అనే పదానికి చేరుకుంటుంది. తల్లిదండ్రులకి మొహం చూపించలేక తనెప్పుడూ స్టే చేసే హోటల్లోనే 2 డేస్ ఒకటే ఉంటూ డాక్టర్ హెల్ప్‌తో చెంపల్ని ఒక షేప్‌కి తెచ్చుకున్నాక విల్సన్‌కి కాల్ చేస్తుంది. హలో బేబీ హౌ ఆర్ యూ? ఐయామ్ ఓకే. ఎందుకు కాల్ చేయమన్నారో చెప్పండి. నీలో ఈ ఆవేశం తగ్గించుకొని ఆ ప్లేస్‌లో ఆలోచన తెస్తే నీ అంత స్మార్ట్ ఎవరూ ఉండరేమో. ఏం చెప్పాలనుకుంటున్నారో స్ట్రెయిట్‌గా చెప్పండి అని విసుగ్గా అంటుంది. నీ ఆవేశం పక్కన పెట్టి నేను చెప్పింది చేస్తావా? ముందు విషయం చెప్పండి. ఈ ఆవేశమే వద్దన్నాను. సరే చేస్తాను. ఆఫీస్‌లో అందరి ముందు యషితకి సారీ చెప్పు. వాట్? యస్ బేబీ. ఇప్పుడు నీలో కోపం కాదు రావాల్సింది. జరగబోయే ప్రమాదం నుండి నిన్ను నువ్వు రానా దగ్గర సేవ్ చేసుకునే ఆయుధం. అంటే? సింపుల్ బేబీ. యశోదని క్షమాపణ అడుగు. రాధికకి కూడా సారీ చెప్పి నువ్వు మారిపోయినట్టుగా ఇండియా నుండి వెళ్ళిపోతున్నట్టుగా చెప్పు. నిజంగా ఇండియా నుండి వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోయావు అని రాధిక కన్ఫర్మ్ చేసుకున్నాక ఆట మొదలెడతాను. ఓకే? రీమాకి ఏదో అర్థం అవ్వగానే వంకరగా నవ్వుతూ డబల్ ఓకే అంటుంది. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు చేయబోయే యాక్టింగ్‌కి అందరూ ఫిదా అయిపోవాలి. ష్యూర్ మీరే చూస్తారుగా అని కసిగా నవ్వుకొని ఇంకొన్ని విషయాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాక ఎప్పుడు తన వే ఆఫ్ డిక్షనరీలో లేని డ్రెస్సెస్‌లో ఒకటి సెలెక్ట్ చేసుకొని నో మేకప్ లాంటి మేకప్ వేసుకున్నాక రాధిక కొట్టిన దగ్గర మాత్రం హైలైట్ చేసుకొని తన అటైర్ మొత్తం ఓకే అనుకున్నాక ఫ్యాషన్ వరల్డ్‌కి స్టార్ట్ అవుతుంది. రీమా 2 డేస్ ముందుంది. ఓకే. ఉదయం ఆఫీస్‌కి వచ్చిన ముగ్గురు ఎవరి ప్లేసెస్‌కి వాళ్ళొచ్చాక రాధికను చూడాలన్న తపనతో ఆమె క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది యషిత. కానీ భయమేసి ఆగిపోతుంది. అలా లోపలికి వెళ్ళాలా? వద్దా? అని యుద్ధం చేస్తున్న ఆమెని సీసీ క్యామ్స్‌లో నుండి చూసిన రాధిక దీనమ్మమ్మ అని తిట్టుకుంటుంది. గుమ్మం దగ్గర గబ్బిలంలా వేలాడుతున్న ఆమె తీరుకు విసుగొస్తున్నా తన పని చేసుకుంటూ పోతుంది రాధిక. కృష్ణ ఫైల్స్‌తో ఆమె క్యాబిన్‌కి వస్తూ బయట ఉన్న యషితను చూసి విషయం అర్థమై మౌనంగా లోపలికెళ్ళిపోతాడు. మే ఐ కమ్ ఇన్ మేడం? కమ్ ఇన్. లోపలికి వెళ్ళిన కృష్ణ రాధిక ముందు ఫైల్స్ పెట్టి మీ సైన్ కావాలి మేడం అని చెప్పి మానిటర్‌లో చూసిన అతనికి బయట యశోద వెయిట్ చేస్తుందని తెలిసినా ఏం పట్టనట్టు సైన్ చేస్తున్న ఆమె తీరుకి మౌనంగా ఉండలేక యశి తెలుసో తెలియకో మీ దగ్గర విషయం దాచింది మేడం. ఈ ఒక్కసారికి క్షమించండి. ఫైల్స్ అతని వైపు పెట్టిన రాధిక ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు మిస్టర్ కృష్ణ. యూ కెన్ గో అని నార్మల్‌గా చెప్పి బయట తిరుగుతున్న యశోదని లోపలికి రమ్మని చెప్పండి. అలాగే మేడం అని కృష్ణ వెళ్ళిపోతూ అదే విషయం యశోదకి చెప్తాడు. సంతోషంతో ఎగురుకుంటూ లోపలికి వెళ్ళిన యశోద గుడ్ మార్నింగ్ మేడం అని నవ్వుతూ విష్ చేస్తే మార్నింగ్ అని నార్మల్‌గా చెప్పి చెప్పు ఏంటి విషయం అని కూల్‌గా అడుగుతుంది. అది అది ఏది? అదే మీరు టిఫిన్ చేశారా? లేదు. మీకోసం స్పెషల్‌గా జీడిపప్పు ఉప్మా చేశాను అని బాక్స్ రాధిక ముందు పెడుతుంది. నో అనకుండా బాక్స్ ఖాళీ చేసి బాక్స్ ఆమె వైపు నెట్టి థాంక్స్ ఫర్ ద బ్రేక్‌ఫాస్ట్ అని ఒక 500 నోట్ ఆమె చేతిలో పెడుతుంది. నేను మీకోసం ప్రేమగా ఉప్మా చేశాను. దానికి మీరు వెలకడుతున్నారా? నేను నిన్ను నా ఇంటి మనిషిగా అనుకున్నాను. నువ్వు నా దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేశావు. మరి దాన్నేమంటారు? బుద్ధి తక్కువై మీ తమ్ముడి మాట కాదనలేక మీకు చెప్పలేదు. బదులుగా నన్నాడుకుంటున్నారు. వాలీబాలా? ఫుట్బాలా? రాత్రి గొంతులో వెటకారానికి ఒళ్ళు మండి బాక్స్ తీసుకుని 500 టేబుల్ మీద పెట్టి అసహనంగా వెళ్ళిపోతుంది యషిత. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఫస్ట్ ఛానల్‌లో కొత్త స్టోరీ స్టార్ట్ చేశాను. నువ్వే కావాలి నా ప్రేయసిగా అని. సో, అది కూడా ఒకసారి విని తరించండి. థాంక్ యూ.